హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు నేను ఒక కొత్త రకంగా ఎక్స్పెరిమెంట్ చేయబోతున్నాను. పాస్తా చేసుకున్నాము ఇంట్లో, వైట్ సాస్ పాస్తా. సాస్కు మించి పాస్తా వండినట్టున్నాను, మిగిలిపోయింది. ఇది ఏం చేయాలో తెలియలేదు. సో ఇలా చేస్తున్నాను. ఇక్కడ నూనె తీసుకున్నాను కొంచెం. ఇక్కడ పోపు సామాన్లు, ఆవాలు 1 స్పూను, శనగపప్పు 1 స్పూను, మినపప్పు 1 స్పూను, జీలకర్ర, పసుపు ఇవి వేసేసుకున్నాం నూనెలో. 1 స్పూన్ నూనెలో. కారం కోసం 2 ఎండుమిర్చి, కొంచెం ఇంగువ వేసాను. ఈ ఉడకబెట్టిన పాస్తా వేసేస్తున్నాను. ఇది లంచ్ బాక్స్ కూడా బాగుంటుంది, ఊరికే కలిపేయడమే. కొంచెం ఉప్పు, కట్ చేసుకున్న కొత్తిమీర. ఇది స్టవ్ ఆపేసాను. ఒక నిమ్మకాయ పిండేసుకుందాం. అంతేనండి, మన లెమన్ పాస్తా రెడీ అయిపోయింది. ఇలాగే చింతపండు పులిహోరతో కూడా, చింతపండుతో కూడా చేసుకోవచ్చు. అంతా వేసి చింతపండు ఉడికించి పాస్తా వేసి కలిపేయండి, అది కూడా బాగుంటుంది. అది ఇంకోసారి చూపిస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.